కాచవరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి కేసును పోలీసులు ఛేదించారు. అది యాక్సిడెంట్ కాదని మర్డర్ అని తేల్చారు. తమ తండ్రి ప్రభాకర్ మీద దాడి చేశాడనే కోపంతో ఆయన కొడుకులు యేసుబాబును హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 5న రాత్రి యేసుబాబుని కార్తో గుద్ది చంపినట్లు దర్యాప్తులో తేలిందని సిఐ చంద్రశేఖర్ చెప్పారు. నిందితులు కుమారస్వామి, నవీన్తో పాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాచవరం గ్రామంలో ఈమె నడకుదిటి అంజలి అని ఆవిడ మాకు ఈ నెల 6వ తారీఖున ఉదయం 9 గంటలకి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళ అబ్బాయి నడకుదిటి యేసుబాబు అనే అతను మన నేషనల్ హైవే నుంచి కాచవరం వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ రామా ఇంజనీరింగ్ వర్క్స్ అని ఉంది. దాని ఎదురుగుండా రోడ్డు పక్కన ఒక పెద్ద గాయంతో పడి చనిపోయి ఉన్నాడని చెప్పేసి మనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మనం 174 కేసు కింద, అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ 194 కింద కేసు సస్పీషియస్ డెత్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి ఆ బాడీ చూసేసరికి ఒక మొహం మీద లెఫ్ట్ సైడ్ పెద్ద ఇంజరీతో అతను చనిపోయి ఉండడం కనిపించింది. అంటే ఈ ఫిర్యాది ఎవరైతే ఉన్నారో అంజలి, ఆవిడ రిపోర్ట్లో ఈ మరణం మీద మాకు అనుమానం ఉంది. గతంలో మా అబ్బాయికి అక్కడ మా గ్రామస్తుడు సైకం ప్రభాకర్కి వరంగల్